నమస్తే అండి. నేను డాక్టర్ లక్కిరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి, సీనియర్ ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్, ఓనర్స్ హార్ట్ ఇన్స్టిట్యూట్, చెంపాపేట్. మన దగ్గర సంతోషమ్మ గారు ఉన్నారు. సో వారు ఛాతీ నొప్పితో ఇబ్బంది పడి వచ్చారు మన దగ్గరికి. సో వాళ్ళకి టెస్టులన్నీ చేసిన తర్వాత యాంజియోగ్రామ్ అవసరం అని చెప్పాము, చేయించుకున్నారు. దాంట్లో బ్లాక్స్ ఉన్నాయి, మల్టిపుల్ బ్లాక్స్ ఉన్నాయి. సో దాన్ని కేర్ఫుల్గా ఎవాల్యుయేట్ చేసి తనకు ఏదైతే అవసరం ఉందో దానికి మాత్రమే బ్లాక్ ఇవ్వడం జరిగింది. మీరు మాలో మాటల్లోనే ఉండొచ్చు. చెప్పండి అమ్మా. బాగా అయింది. ఇక్కడ వచ్చినప్పటి నుంచి, హాస్పిటల్ వచ్చినప్పటి నుంచి టెస్టులు చేసుకుంటే డాక్టర్ ఇక్కడ చేసిండు, బాగుంది, మా అమ్మకి మంచిగా ఉంది. ఇప్పుడు అంతా ఏ ఇబ్బంది లేకుంటుంది, అంత బాగా జరిగింది. సార్ మంచిగా చూసిండు. ఇది కొంచెం ప్రాబ్లం అయ్యి ఫోన్ చేసినా కానీ చెప్పిండు సారు. అప్పటి నుంచి బాగానే ఉంది మా అమ్మ. ఇదే అండి, తను యాక్చువల్లీ తనకు కూడా బీపీ, షుగర్ అనేది ఉన్నాయి. సో ఛాతీ నొప్పితో వచ్చారు. వచ్చిన వెంటనే మనకి ఈసీజీలో, స్కాన్లో ప్రాబ్లం ఉండడం వల్ల యాంజియోగ్రామ్ చేసాము. యాంజియోగ్రామ్లో మల్టిపుల్ బ్లాక్స్ ఉన్నాయి. బట్ మన దగ్గర అడ్వాన్స్డ్ టెక్నాలజీ, ఫిజియలాజికల్ స్టడీ అంటాం, క్యూఎఫ్ఆర్ స్టడీ అనమాట. అంటే మనకి ఏదైతే బ్లాక్స్ ఉంటాయో దానికి ఖచ్చితంగా దానికి స్టంట్ అవసరమా లేదా మందులు వాడితే సరిపోతుందా అనేది మనం క్లారిటీగా దాంతో డెసిషన్ తీసుకోవచ్చు. సో ఆమెకున్న మల్టిపుల్ బ్లాక్స్ని కూడా అనలైజ్ చేయడంతో ఒక 2 బ్లాక్స్ వరకు అయితే మందులతో మేనేజ్ చేయొచ్చు అని తెలిసింది. ఇంకోటి అయితే సిగ్నిఫికెంట్ బ్లాక్ ఉంది. సో దానికి మాత్రమే స్టంట్ వేయడం జరిగింది. మిగతావన్నీ కూడా మందులతోనే మేనేజ్ చేస్తున్నాము. చేసిన తర్వాత తను ఛాతీ నొప్పి కానీ అన్నీ తగ్గి చాలా మంచిగా ఉన్నారు సంతోషమ్మ గారు. మధ్యలో ఏదో ప్రాబ్లం అని వస్తే కూడా వాళ్ళకి రెస్పాన్స్ ఇచ్చాము, ఫోన్లో మాట్లాడి వాళ్ళకి గైడ్ చేసాము ట్రీట్మెంట్ అంతా. తర్వాత వాళ్ళు బాగున్నారు. ఇప్పుడు ఫాలోఅప్కి వచ్చారు, టెస్ట్లు అన్నీ చేసాము, అన్నీ కూడా మంచిగా ఉన్నాయి. సో బేసికలీ ఏంటంటే ఎవరికైనా ఛాతీ నొప్పి కానీ ఆయాసం కానీ, పర్టికులర్లీ ఫీమేల్స్లో షుగర్ ఉన్న వాళ్ళల్లో, వయసు ఉన్న వాళ్ళలో ఏంటంటే ఛాతీ నొప్పి అనేది సరిగా కనబడకపోవచ్చు. వాళ్ళలో వీక్నెస్ ఉండడము, అలసట ఉండడము, ఓన్లీ మైల్డ్ ఆయాసం రావడం ఇలా ఉండే అవకాశం ఉంటుంది. సో ఇలాంటివి ఉన్నప్పుడు ఎవరు నెగ్లిజెంట్ చేయకుండా ఇమీడియట్గా దాన్ని ఎవాల్యుయేషన్ చేయించుకోండి. ఈసీజీ, 2D ఎకో స్కాన్లో మనకు మ్యాక్సిమం తెలిసిపోతాయి. తెలిసినప్పుడు దాంట్లో ప్రాబ్లం ఉంటే ఫర్దర్ టెస్టింగ్ యాంజియోగ్రామ్ చేస్తాం. యాంజియోగ్రామ్లో ప్రాబ్లం ఉన్నప్పుడు డెఫినెటివ్ ట్రీట్మెంట్ అంటే ఏదైతే అవసరమో దానికే వేయాలి. అంతేగాని మోడరేట్ బ్లాక్స్కి అన్నిటికి కూడా అవసరం లేదు. దానికే ఫర్దర్ టెస్టింగ్ మన దగ్గర అడ్వాన్స్డ్ టెక్నాలజీ క్యూఎఫ్ఆర్ అని ఉంది. దాంతో క్లారిటీగా మనకు ఈ బ్లాక్కి స్టంట్ అవసరం ఉందా లేదా అనేది క్లారిటీగా తెలుస్తుంది. దాన్ని బట్టే మనం సరైన ట్రీట్మెంట్ అందించి వాళ్ళకు కూడా మంచి ఆరోగ్యాన్ని అందిస్తాము. సో ఇదండి సంతోషమ్మ గారు హ్యాపీనెస్ జర్నీ ఫర్ అస్ విత్ ఓనర్స్ హార్ట్ ఇన్స్టిట్యూట్. థ్యాంక్ యూ అండి.